హాయ్ హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యువర్స్ గీతా ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ పైకి వచ్చాను. వర్షాలు చూడండి ఎంత మంచిగా అయిందో. గార్డెన్ మొత్తం పోయింది అనుకున్నా, నా గార్డెన్ మళ్ళీ తిరిగి వచ్చిందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత బాగున్నాయో, మంచిగా ఉన్నాయి. ఇంకొన్ని పూల మొక్కలు తీసుకురావాలి, కొన్ని ఉన్నాయి. రీసెంట్గా నా బర్త్డే అయితే మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ చూడండి. పూల చెట్లు చూడండి, గులాబీలు, ఎల్లో, రెడ్ ఒకటి, ఎల్లో ఒకటి, చామంతిలు, ఎల్లో వైట్ కలర్ చామంతి. మా ఆయన ఇచ్చిన నాకు బర్త్డే గిఫ్ట్ అండి ఇది. చూడండి, ఒక గార్డెన్కి ఇంత మించి ఏం కావాలండి. హ్యాపీనెస్, ఫుల్ హ్యాపీ అండి. సర్ప్రైజ్, చిన్న సర్ప్రైజే కానీ ఫుల్ హ్యాపీ. చూడండి, మట్టి ఆరబోసిన, మొన్న వర్షాలకు పచ్చి అయింది మట్టి. ఇది ఆరిపోయాక ఈరోజు ఈవినింగ్, సండే అంటే మొత్తం గార్డెన్ పని అనమాట నాకు మా వారికి. ఎందుకంటే దొరికేది మా వారికి సండే ఒకటే కాబట్టి సండే రోజు ఈ గార్డెన్ పని పెట్టుకుంటా అండి. ఇవాళ ఈవినింగ్ మాకు ఇవి పూల చెట్లన్నీ మట్టి కలిపి పెట్టాలి. ఈరోజు ఈ పని ఉంటుంది మాకు. సండే వచ్చిందంటే ఫుల్ బిజీ అండి గార్డెన్లో. మేము మాత్రం చూడండి, మల్లెపువ్వు చూడండి అసలు ఎంత లావు ఉందో. మల్లెపువ్వు చిన్న రోజ్ ఫ్లవర్ అంత అయింది చూడండి, ఎంత పెద్దగా ఉందో చూడండి. మొగ్గలు మాత్రం బాగా వస్తున్నాయండి చెట్టుకి. బొడ్డు మల్లె భలే ఉంటుంది అసలు, స్మెల్ కానీ అది కానీ. వంకాయ చూడండి, పూత ఎంత వచ్చిందో. పూత చూపించాను కదా, ఇక కాయలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి. ఇగో మీకు కనిపిస్తున్నాయి కాయలు, తెల్ల వంకాయలు చూడండి, ఫుల్ బ్లూమింగ్. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఫ్లవర్స్ మాత్రం భలే క్యూట్గా ఉన్నాయి చూడండి. ఒక్కసారి చెప్పిన కదా, ఒక్కసారి వంకాయలు స్టార్ట్ అయినాయంటే ఆగదండి, ఇంకా కంటిన్యూ వస్తూనే ఉంటాయి. ఇది ఇంకో రకం వంకాయ. ఇది చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. 3-4 రకాలు తీసుకొచ్చి పెట్టినా నేను. ఇది ఒక రకం వంకాయ. 3-4 రకాలు తీసుకొచ్చి పెట్టినా, అన్నీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ వర్షాలకు మీకు రీసెంట్ నుంచి చూపిస్తున్నా కదా మీకు, వంకాయలు బాగా వస్తున్నాయి. ఇవి కొత్త వంకాయలు తెచ్చిపెట్టినా అనమాట. ఇవి చూడండి ఎంత పెద్ద ఉన్నాయి. ఒక్కొక్క ఆకు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఎంత పెద్ద ఆకు ఉంది చూడండి, మంచి టిఫిన్ చేయొచ్చు దీంట్లో, అంత బాగున్నాయి ఆకులు. చూడండి వంకాయలు మాత్రం ఫుల్ అండి. చెప్తున్నా, ఒక్కసారి తెచ్చిపెట్టుకున్నారంటే, ఒకసారి వంకాయలు రావడం స్టార్ట్ అయినాయంటే మాత్రం ఆగదు, కంటిన్యూ వస్తుంది వంకాయలు. పచ్చిమిర్చి, టమాటా మాత్రం మాకు ఫుల్ అండి. అసలు బయటకి తెచ్చుకునే పనే లేదు మాకైతే. చూడండి అంజీర్ మళ్ళీ పండ్లు స్టార్ట్ అయినాయి. కనిపిస్తుంది, ఇంత చిన్నగా ఉందో చూడండి, ఎంత క్యూట్గా ఉందో అంజీర్ మొక్క. అండ్ ఇంకోటి, నేను గార్డెన్ పెట్టి కరెక్ట్ ఈ రోజుకి 2 years కంప్లీట్ అయిందండి. 2 years. ఎంత హ్యాపీ ఉంది తెలుసా అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు తెలుసా నేను గార్డెన్ పెడతా అని. గార్డెన్ పెట్టిన సక్సెస్ అయినా 2 years కంప్లీట్ చేసుకుంది నా గార్డెన్ అయితే. ఫుల్ హ్యాపీ అండి. అసలు నాకు సంబంధం లేకుండా అంటారు చూడండి, నాకు తెలియకుండానే నేను గార్డెన్ పెట్టి ఇంత పెద్ద గార్డెన్ పెంచినా అండి. ఎంత హ్యాపీ తెలుసా అండి. నా బర్త్డే రోజు స్టార్ట్ చేసినాను నేను. ఫుల్ హ్యాపీ. ఇది చూడండి, పపాయ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది పూత. చిన్న పూత పింద. ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది, ఇది సెకండ్. కాకపోతే ఎండాకాలం కాబట్టి చాలా చిన్నగా వచ్చినాయి. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మేబీ మంచి రావచ్చు. ఇంకా నేతిబీర మాత్రం ఫుల్ అండి మాకైతే. నేతిబీర మాత్రం బాగా వస్తుంది చూడండి. మొన్ననే హార్వెస్ట్ చేసినా కదా, మళ్ళీ నేతిబీర స్టార్ట్ అయ్యింది. ఇక ఇక్కడ ఇక వస్తున్నాయి. కాకరకాయ చూడండి, కాకరకాయలు బాగా వస్తున్నాయండి. మొన్నటి దాకానేమో ప్రాబ్లం అయింది కదా, ఇప్పుడు మంచిగా వస్తున్నాయి కాకరకాయలు. కొన్ని పోతున్నాయి, కొన్ని వస్తున్నాయి, అట్లా నడిచిపోతుంది అనమాట. నేతిబీర చూడండి, నేతిబీర అందమే అందమండి మా గార్డెన్కి మాత్రం. ఈ నేతిబీర అందమే అందమండి. అసలు పైకి రాగానే చెట్టు నిండా చూడండి ఎట్లా ఉన్నాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూడండి. అసలు ఎంత టెంప్టింగ్ ఉంటుంది తెలుసా అండి కలర్ అయితే. ఫుల్ హ్యాపీ. చూడండి, వర్షాలకేమో ఇట్లా వాటర్ ఎక్కువైనాక ఇట్లా అవుతున్నట్టున్నాయి, కలర్ మారుతున్నట్టున్నాయి. ఇవి తీసేయాలి. ఇలాంటివి తీసేస్తేనే వాటికి కొంచెం బలం అంత, లేకపోతే బలం మొత్తం ఇవే లాగేసుకుంటాయి. ఆల్రెడీ వాడిపోయినాయి కాబట్టి ఇంకా అవి ఏం చేయలేము కాబట్టి తీసేస్తే కొంచెం బలం తగ్గించిన వాళ్ళం అవుతాం, కొంచెం బలం ఎక్కించిన వాళ్ళం అవుతాం చెట్టుకి. చూడండి
ఎప్పటికప్పుడు తీసేస్తుంటే ఎండిపోయిన ఆకులు మంచిది చెట్టుకి. మా గార్డెన్ అంతా చూడండి ఎంత మంచిగా ఉందో. చూడండి ఇక్కడ చెప్పిన కదా, ఇట్లా అవుతున్నవి, అట్లా రెండు అవుతున్నాయండి. ఇంకా చెట్టుని బట్టు మరి దేని బట్టు నాకు అర్థమవుతలేదు. చూడండి రీసెంట్గా ఆకుకూర మొత్తం కట్ చేసిన కదా, మళ్ళీ చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో చూడండి. తోటకూర, పింక్ తోటకూర కనిపిస్తుంది మీకు, పింక్ తోటకూర, గ్రీన్ తోటకూర. మళ్ళీ ఆకుకూర స్టార్ట్ అయిపోయింది. పైకి వస్తే మాత్రం మమ్మల్ని ఖాళీగా పంపించదండి, ఏదన్నా ఒక కూర ఇచ్చి పంపిస్తుంది మాకైతే. ఇది కూడా నేతి బీరనే, ఇటు కూడా వేసిన. ఒకటి రెండు వేస్తే సరిపోతలేవండి, ఒక 2 టబ్లలో వేసుకుంటే మాకు ఒకరోజు కర్రీకి వస్తున్నాయి కాబట్టి అంతే. ఏదైనా మనం సొంతంగా నేర్చుకోవాల్సిందే తప్ప మనకు ఎవరు చెప్పారు గార్డెన్ గురించి. ఎవరు చెప్పినప్పుడు మనకు అర్థం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తే మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఎన్ని చేసినా మీరు సొంతంగా అనుభవిస్తేనే మీకు తెలుస్తుంది దాని ప్రాబ్లమ్స్ ఏంది, దాని గ్రోత్ ఏందని తెలుస్తుంది తప్ప ఎన్ని యూట్యూబ్ ఛానల్ చూసినా కూడా అది వేస్టే అండి. ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్ తప్ప అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు. చూడండి నేతి బీర్, అది ఏమంటారు, సొరకాయ చూడండి ఎంత బాగా మనం పాలినేషన్ చేసినా కదా. పాలినేషన్ చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా అయిందో కాయ. చూడండి ఇట్లాంటి చిన్న చిన్ని ఆనందాలండి మనకి ఎవరిస్తారు ఇలాంటివి. ఇగో మన చేతితో మనం పండించుకున్న కాయ అండి. చిన్న పువ్వు నుంచి ఇగో కాయ నుంచి పెద్దగా అయ్యేంత వరకు చూస్తాం కదా. ఆ ప్రాసెస్ అంతా మన కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి అంత అసలు ఆ ఫీలింగే వేరే ఉంటుందండి నిజంగా. కాకరకాయ చూడండి ఎంత బాగా వస్తున్నాయి దీనికి. ఒక చెట్టు అట్లా ఉంది, ఒక చెట్టు ఇట్లా ఉందండి. మంచిగా ఒక చెట్టుకేమో బాగానే వస్తున్నాయి, ఒక చెట్టుకేమో అట్లా ఇవైతున్నాయి. చూడండి ఎంత బాగుందో. ఇవి బీరకాయలు, కాకరకాయలు అండి. ఇవి ఎంత బాగా అవుతుంది చూడండి. కొన్ని ఏమో చిన్న ఉన్నప్పుడే ఇది అవుతున్నాయి కానీ చూడండి ఇది మళ్ళీ ఇది చిన్న ఉన్నప్పుడు ఎట్లా అయిపోయింది, పండిపోయింది మళ్ళీ. అది మరి ఏంటో ప్రాబ్లం తెలుస్తలేదు కానీ వచ్చిన వరకు అయితే హ్యాపీ, రాకపోతే ఏం చేయలేం. టమాటా స్టార్ట్ అయిపోయిందో చూడండి, టమాటా స్టార్ట్ అయింది. ఫస్ట్ టమాటా మా గార్డెన్లో. ఇంకా ఉన్నాయి అటు కానీ ఇంకా స్టార్ట్ కాలేదు, పువ్వు మాత్రం స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ కాయ ఈ చెట్టుకి. ఈ చెట్టులో ఉంది. దేంట్లో వచ్చిందంటే ఇది ర్యాండమ్గా వచ్చింది. ఇది శంకుపుల చెట్టు ఉందా, దీంట్లో ఇది ర్యాండమ్గా వచ్చిన చెట్టు, టమాటా చెట్టు. ఏజెన్సీ వస్తే మనం తెంపం కదండి. గార్డెనరు ఒక చెట్టు తెంపాలంటే మనసు ఒప్పుకోదు కాబట్టి ఇక అట్లనే వదిలేసిన. మంచిగా అయింది, స్టార్ట్ అయిపోయినాయి. చూడండి ఇక్కడ టమాటాకేమో ఇప్పుడు స్టార్ట్ అయింది పూత. చూడండి చిన్ని పూలు ఇప్పుడు మొదలైనాయి. ఈ లైన్ మొత్తం టమాటా పెట్టిన, ఈ లైన్ మొత్తం టమాటానే ఉంది. ఇక మధ్యలో ఆ తొట్టిలో ఈ తొట్టిలో కనిపిస్తూ ఉంటాయి చూడండి. అక్కడ ఒక తొట్టిలో ఉంది టమాటా. అట్లా మధ్యలో కొన్ని ఈ తొట్లలో ఉంటాయి టమాటా, రావడానికి వస్తాయి. చూడండి గులాబీ, తెల్ల గులాబీ ఎంత క్యూట్గా ఉంది చూడండి. పూలను చూస్తే అయితే ప్రాణం వస్తుందండి. అసలు పూలను చూస్తే ఫుల్ టెంప్టింగ్ ఉంటుంది. ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. వర్షాకాలం అయినందుకు జర మంచిగా అయినాయండి కొంచెం చెట్లు మాత్రం. హ్యాపీ. రీసెంట్గా తీసుకొచ్చిన మందారాలు, రెడ్ మందారాలు చూడండి స్టార్ట్ అయిపోయింది. మొగ్గ స్టార్ట్ అయింది చూడండి ఎంత హ్యాపీగా ఉంటుంది ఇట్లాంటివి చూస్తే. ఇట్లాంటి చిన్ని సంతోషాలు చూడండి. ఇవి మన కళ్ళ ముందరనే పుట్టి పెరిగి పెద్దదయ్యి మనకు పండ్లు కాయలు ఇస్తుంది కదా. అవి మన చేతితో తెంపకుండా ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా అండి. ఇది చిక్కుడు. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఫస్ట్ చిక్కుడు చూపించాను కదా, ఇది రీసెంట్గా పెట్టిన చిక్కుడు. ఇది కూడా మంచిగా స్టార్ట్ అయిపోయింది చూడండి. పువ్వులు కాయలు ఇంక వచ్చేస్తాయి. మనకి ఏంటంటే ఒకటే టబ్లో పెడితే సరిపోదు. మనకు ఇద్దరు ఉంటే 2 టబ్లు పెట్టుకోవాలి. కొన్ని ఎక్కువ పెట్టుకుంటేనే మనకు బాగుంటుంది. కొన్ని నాకు నేను తెలుసుకున్నది ఏంటంటే, ఒక టబ్బులో 2 మనుషులకు, నేను స్టార్టింగ్ చేసిన పొరపాటు ఏంటంటే, ఒక టబ్బులో 2 మనుషుల కోసమని ఒక 4 సీడ్స్ పెట్టుకున్నా. ఆ 4 సీడ్స్ పెడితే దాంట్లో 2 వచ్చేవి, దాంట్లో 2 లేదా 3 వచ్చేవి. ఇక పెద్ద అయ్యే కొద్దిగా అవి మనకు సరిపోయేవి కాదు అసలు. దానికి కొన్ని వస్తాయి. ఒక మనిషికి ఒక 3 చెట్లు పెట్టుకోవాలి. ఈ తీగ చెట్లు ఉంటే మనిషికి 3 చెట్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా. పెట్టుకుంటేనే మనకు సరిపోయే ఫుడ్ మనకు వస్తుంది. లేకపోతే ఇబ్బంది అవుతుంది, సరిపోదు. ఇది మాత్రం నేను సొంతంగా నేర్చుకునే విషయం అండి. ఇది కరేపాకు చెట్టు. ఇది ఆల్మోస్ట్ 1.5 year అయింది పెట్టి. నేను 1.5 yearకి ఇప్పుడు సెట్ అయ్యి ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది చెట్టు. ఇది
అండ్ ఇది జామ చెట్టు మీకు చూపించాను కదా, ప్రతిసారి మీకు చూపిస్తూ ఊరిస్తూ ఉంటాయి కదా జామకాయలు. హార్వెస్ట్ చేసిన అంటే అసలు ఎంత స్వీట్ ఉండే అండి, అసలు అంత స్వీట్ ఉంది. క్లిప్ మిస్ అయింది, ఒకవేళ దొరికితే మీకు పెడతాను నేను. ఇంకా 2 ఉన్నాయి, 2 కాయలు ఉన్నాయి చూడండి. ఇది జంట వస్తుంది. ఇక్కడ ఇంతకుముందు 2 ఉండే ఇటు సైడ్ ఈ కొమ్మకు, ఇప్పుడు ఇక్కడ 2 వచ్చినాయి. అంటే జంట జామనే మరి ఇది కలిసి వస్తున్నాయి ఇవి. చూడండి ఎంత చిన్న చిన్న సంతోషాలు, ఎంత హ్యాపీగా ఉంటుందో. ఇట్లా చిన్న చిన్న సంతోషాలు మీరు కూడా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2-3 చెట్లు పెట్టుకోండి. అవి ఇచ్చే సంతోషం మీకు ఎవ్వరు ఇయ్యారండి. ప్రకృతికి మన దగ్గర ఉంటే, అది మన దగ్గర ఉందనుకోండి, మనకు అన్నీ మన దగ్గర ఉన్నట్టే. అంటే మనకు అనేది హెల్త్, మెయిన్ హెల్త్, మెంటల్ పీస్, ఇవి 2 వస్తుంది అనమాట. మెంటల్గా ప్రశాంతంగా ఉన్నామంటే మనకి ఎలాంటి రోగాలు రావు కదండి. డైలీ మేము ఒక 1 అవర్ పైన వచ్చి స్పెండ్ చేస్తే మేము ఫుల్ హ్యాపీ ఉంటాం తెలుసా. కిందికి పోయేసరికి ఎట్లాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఫుల్ హ్యాపీగా ఉంటాం. అందుకే తప్పకుండా మీకు వీలైతే 2 పూల మొక్కలు పెట్టుకొని చూడండి, మీకే తెలుస్తుంది. అది ఒకటి చెప్తే వచ్చేది కాదండి, చెప్పాను ఇంతకుముందే, ఒకటి చెప్తే వచ్చేది కాదు. మనది మనం ఫీల్ కావాలి. ఇగోండి ఈ పువ్వు తెంపుతున్నా, చూడండి ఎంత లావు చూడండి పువ్వు. ఇది చిన్న సైజు మళ్ళీ పూలా ఉందండి, డబల్ మళ్ళీనే ఉంటారండి దీన్ని అయితే. అంత బాగుంది. ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.